ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ హైదరాబాద్ లో ఇచ్చిన బర్త్డే పార్టీలో గంజాయి కలకలం రేగింది. తన బర్త్డే సందర్భంగా పలువురు బంధుమిత్రులకు సినీ సెలబ్రిటీలకు నషా పార్టీ ఏర్పాటు చేశారు ఫోక్ సింగర్ మంగ్లీ. చేవెళ్ల ఈర్లపల్లి గ్రామ శివార్లో ఉన్న త్రిపుర రిసార్ట్ లో ఈ బర్త్డే పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో 48 మంది వరకు పాల్గొన్నట్లు సమాచారం. అయితే సింగర్ మంగ్లీ ఇచ్చిన బర్త్డే పార్టీకి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో త్రిపుర రిసార్ట్ పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. భారీగా విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించగా 9 మందికి గంజాయి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో ఎన్డీపీఎస్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. త్రిపుర రిసార్ట్ ఓనర్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈవెంట్ ఆర్గనైజర్ మేఘావత్ దునే స్నేహితుడు దామోదర్ రెడ్డికు టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నా వీడియో ఆన్ చేసుకో. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఫోక్ సింగర్ మంగ్లీ తనిచ్చిన బర్త్డే పార్టీలో పలువురికి గంజాయి టెస్టులు కూడా పాజిటివ్ గా తేలింది. సో పోలీసులు ఇప్పటికే రిసార్ట్ ఓనర్ పైన కూడా కేసు అయితే నమోదు చేశారు. మరి మంగ్లీపై కూడా కేసు నమోదు చేస్తారా? సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతోంది? రాధిక, ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ నిన్న తన బర్త్డే సెలబ్రేషన్లో భాగంగా త్రిపుర రిసార్ట్లో తన స్నేహితులు అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళతో బర్త్డే పార్టీని నిర్వహించారు. ఆ పార్టీలో భారీ సౌండ్స్ని ఏర్పాటు చేయడంతో పాటు విదేశీ మద్యాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా మద్యాన్ని అక్కడ పార్టీలో ఏర్పాటు చేసినట్లు నైట్ వరకు కూడా భారీ సౌండ్స్తో అక్కడంతా డిస్టర్బెన్స్ చేయడంతో స్థానికులు ఉన్నటువంటి పోలీసులకి సమాచారం అందడంతో వెంటనే ఎస్ఓటీ పోలీసులతో అదేవిధంగా స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే ఆ టైంలో చాలా మంది మద్యం సేవించి ఆ డీజే సౌండ్స్ తో డాన్సులు చేయడము, పోలీసులు లోపలికి ఎంటర్ అయినప్పుడు కూడా మంగ్లీ పోలీసులు వీడియో తీస్తూ అక్కడ అంతా కూడా తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలో పోలీసుల విధులకు ఆటంకాలు కలిగించడం వల్ల ఒకవైపు మంగ్లీ పోలీసుల మీద సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఆ టైంలో పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా మద్యాన్ని అక్కడ పార్టీలో ఏర్పాటు చేయడంతో పాటు విదేశీ మద్యాన్ని కూడా తీసుకురావడం, దాదాపు 45 మంది ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు గంజాయి టెస్ట్ చేసినప్పుడు దాదాపు 9 మందికి కూడా పాజిటివ్ రావడంతో పోలీసు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. అయితే పార్టీ నిర్వహించేటువంటి టైంలో కూడా ముందుగానే అనుమతులు తీసుకోవాలి ఖచ్చితంగా. ఆ రిసార్ట్స్ కి సంబంధించినటువంటి ఓనర్ కూడా ఎలాంటి అనుమతులు లేకుండా ఏ విధంగా ఆ అనుమతులు ఇచ్చారు, ఆ పార్టీకి సంబంధించి నిర్వహించేటువంటి టైంలో అక్కడ చాలా డిస్టర్బెన్స్ చేయడంతో పాటు గంజాయిని కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు, ఈ విషయాలన్నీ కూడా 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళని విచారిస్తున్నారు. ఒకవైపు ఆ రిసార్ట్ కి సంబంధించినటువంటి ఓనర్ మీద కేసు నమోదు చేశారు. మంగ్లీ కూడా పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు గంజాయిని ఆ పార్టీలో తీసుకొచ్చి అందరినీ గంజాయి లైవ్ హోల్డ్ చేద్దాము. అయితే నిన్న పోలీసుల పైన మంగ్లీ చిందులేసినట్లుగా తెలుస్తుంది. వీడియో తీస్తున్న పోలీసులతో కూడా ఆమె దురుసుగా ప్రవర్తించినట్లుగా తెలుస్తుంది. అసలు ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? రైట్ సుజాత, చూసాం మనం వీడియో తీయడం స్టాప్ చేస్తారా లేదు అంటూ కూడా పోలీసుని అంటుండడం చూసాము. మంగ్లీ పోలీసులు మాత్రం నా డ్యూటీకి అడ్డుపడకండి అంటూ కూడా చెప్తున్నారు. సో ఏ విధంగా చూడాలి మరి? ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసు విధులకి ఆటంకం కలిగించినట్టుగానే భావించాలా? పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతారు? ఎగ్జాక్ట్లీ రాధిక, ఎందుకంటే పోలీసులు తమ డ్యూటీని తమ చెయ్యాలి అని చెప్తున్నప్పటికీ మంగ్లీ వీడియోని స్టాప్ చేయండి అని చెప్పేసి పదే వాళ్ళ డ్యూటీకి అడ్డుపడుతున్నటువంటి విజువల్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూసాం. ఎందుకంటే మంగ్లీ లాంటి వాళ్ళు ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు. చాలా అవేర్నెస్కి సంబంధించి వాళ్ళు ఏం చెప్పినా కూడా పబ్లిక్ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. అలాంటిది వాళ్ళు
పార్టీలో గంజాయిని తీసుకురావడము, చిందులు వేయడం, ఆ తర్వాత డ్యూటీలో ఉన్నటువంటి పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడంతో అటు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవడంతో పాటు ఒకవైపు పోలీసులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. మంగ్లీ ఆ పోలీసుల డ్యూటీకి ఆటంకం కలిగించినందుకు కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికీ ఆ పార్టీకి సంబంధించి ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు గంజాయి తీసుకున్నారు, అసలు ఈ పార్టీని నిర్వహించినటువంటి మంగ్లీ ఎందుకు అక్కడ గంజాయిని సరఫరా చేసింది అన్న విషయాలన్నిటి మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా గంజాయి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, వీటికి సంబంధించి సినీ సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరూ కూడా సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలి, 1 minute వీడియో చేయాలి అని చెప్పేసి స్వయానా సీఎం రేవంత్ రెడ్డి కూడా అటు బహిరంగంగానే అందరినీ కూడా పిలుపునిచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు సింగర్ మంగ్లీకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. తను అవేర్నెస్ గురించి వీడియోలు చేయాల్సింది పోయి తానే పార్టీలో ఈ గంజాయిని సరఫరా చేయడం పట్ల ఇప్పుడు ఇదంతా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి. బర్త్డే పార్టీ అంటే కేవలం కేక్ కటింగ్, డిన్నర్ ఇలాంటివి ఏర్పాటు చేసుకోవాలి, కానీ తనే స్వయాన డ్రగ్స్ కి స్వయాన గంజాయికి సంబంధించి అక్కడ సప్లై చేయడంతో పాటు ఎవరు సప్లై చేశారు, ఆ వచ్చినటువంటి పార్టీలు ఎవరెవరు తీసుకున్నారు, ఇప్పటికే 8 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి దీని మీద పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. మంగ్లీ మీద కూడా కేసు నమోదు చేయబోతున్నట్లుగా కూడా మనకు కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. రాధిక, ఖచ్చితంగా కూడా పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటూ పోలీసులు ఇప్పటికే సిపి ప్రతిసారి పదే పదే చెప్తూనే ఉన్నారు. పోలీస్ ఆటంకం కలిగిస్తే ఎంత పెద్దటి వాళ్ళ మీదైనా చర్యలు తప్పవు అని చెప్తున్నారు. ఒకవైపు డ్రగ్స్ గంజాయి మీద కూడా అవేర్నెస్ కల్పిస్తున్నా ఇలాంటి సెలబ్రిటీస్ స్వయాన వాళ్ళే పార్టీలో ఏర్పాటు చేయడం పట్ల చాలా సీరియస్ గా ఉన్నారు పోలీసులు కూడా. రైట్, థ్యాంక్ యూ సుజాత. త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ తన బర్త్డే వేడుకలను జరుపుకున్నారు. అయితే ఈ వేడుకల్లో గంజాయిను ఉపయోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు. అయితే అక్కడ 9 మందికి గంజాయి పాజిటివ్ గా తేలింది. దీంతో ఎన్డీపీఎస్ అలాగే సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద పోలీసులు త్రిపుర రిసార్ట్ పై కేసు నమోదు చేశారు. చేయను. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? Excuse me, where are you going? Please. నా డ్యూటీకి అడ్డం తెలకండి. నా డ్యూటీకి అడ్డం మీరు నా డ్యూటీ ఎట్లా ఆపుతారు మీరు? Hello, ma'am. Excuse me, where are you going? Please. Hello. Hello, ma'am. రైట్, ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ తన బర్త్డే పార్టీని హైదరాబాద్లోని త్రిపుర రిసార్ట్లో జరుపుకున్నారు. అయితే తన బర్త్డే సందర్భంగా ఆమె పలువురు బంధుమిత్రులకు, సినీ సెలబ్రిటీలకు పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ పార్టీలో గంజాయిని ఉపయోగిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు చేవెళ్ల రీళ్లపల్లి గ్రామ శివార్లో ఉన్న ఈ త్రిపుర రిసార్ట్లో పోలీసులు అయితే సోదాలు చేశారు. ఈ పార్టీలో 40 మంది వరకు పాల్గొన్నారు. అయితే సింగర్ మంగ్లీ ఇచ్చిన బర్త్డే పార్టీకి ఎలాంటి అనుమతులు కూడా తీసుకోలేదు. త్రిపుర రిసార్ట్పై ఈ అనుమతులు తీసుకోకపోవడంతో త్రిపుర రిసార్ట్పై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే అక్కడ భారీగా విదేశీ మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారికి టెస్టులు చేయగా 9 మందికి గంజాయి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. దీంతో ఎన్డీపీఎస్ అలాగే సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్రిపుర రిసార్ట్ ఓనర్ పై కూడా పోలీసులైతే కేసు నమోదు చేశారు. ఇక ఈవెంట్ ఆర్గనైజర్ మేఘావత్ దునే స్నేహితుడు దామోదర్ రెడ్డికి కూడా ఈ టెస్ట్లో పాజిటివ్ గా తేలింది. అయితే అనుమతి లేని పార్టీకి అర్ధరాత్రి సోదాలు చేసిన పోలీసులపై మంగ్లీ కూడా వీడియో తీయొద్దు, స్టాప్ చేయండి అంటూ చిందులేసింది.